ఉంటది కాబట్టి పార్లమెంట్ స్థానాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుందని నేనైతే భావిస్తున్నాను. కాబట్టి ఆ రూపేణ తప్పనిసరిగా 10కి తగ్గకుండా జనసేన బీజేపీ కూటమి, జనసేన ఇప్పటికే 2 ప్రకటించింది, బాలశౌరి గారు బందర్ నుంచి, అలాగే కాకినాడ నుంచి సునీల్ గారిని ఆయన ప్రకటించింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ నాగబాబు గారు అనకాపల్లి పార్లమెంట్ ఆశిస్తున్నారు అనేది తెలుస్తా ఉంది. 3 జనసేన అడుగుతున్నట్టుంది, భారతీయ జనతా పార్టీ 7. కాబట్టి 10 స్థానాలు తగ్గకుండా బీజేపీ జనసేన మిత్రపక్షానికి తెలుగుదేశం పార్టీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుందని నేనైతే భావిస్తున్నాను. అసెంబ్లీ వచ్చేటప్పటికి, ఈ నియోజకవర్గాలు వచ్చేటప్పటికి బీజేపీ వాళ్ళు మొన్న ఈ మధ్యన మన వార్తల్లో కూడా విన్నాం, కొన్ని పత్రికలు, కొన్ని మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వచ్చినాయి, 20 స్థానాలకి ఆల్రెడీ అభ్యర్థులు ప్రకటించి ఆ లిస్ట్ ని అధిష్టానాన్ని పంపించారని. మరి చూద్దాం ఎన్ని వస్తాయో. 10కి అయితే తగ్గకుండా మాత్రం వస్తుందని నేను భావిస్తున్నాను. ఆ 10కి మించి నేను భారతీయ జనతా పార్టీ ఆశించవచ్చు. ఎందుకంటే గతంలో ఇచ్చిన 15లో 3 మళ్ళీ 12 సీట్లు గత ఎలక్షన్స్లోనే వచ్చిన సందర్భం ఉంది. కాబట్టి ఆ 12 అడుగుతారా, 12కి ఇంకో 1-2 స్థానాలు అడుగుతారు అనేది చూడాలి. కాకపోతే 10కి మాత్రం తగ్గదు బీజేపీ. అలాగే జనసేన కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, ఎందుకంటే కార్యకర్తల నుంచి ఒత్తిడి వస్తున్న సందర్భం మనం చూసాం. అలాగే కమ్యూనిటీ పరంగా కూడా, సామాజిక పరంగా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి ఉంది. కాబట్టి ఆయన కూడా 10 స్థానాలు అయితే తగ్గకుండానే తీసుకుంటారని ఉంటుంది. దాని మించి ప్లస్ ఎంతైనా ఉండొచ్చు. యథావాత పొత్తులైతే కన్ఫర్మ్ అయిన విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు. ఇంకో విషయం ఇక్కడ మనం సందర్భంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 3 సభలు నిర్వహించి, ఏదైతే తన పార్టీ శ్రేణులతోనే సభలు నిర్వహించడం, ఇది ప్రజలు బహిరంగ సభలు కాదు, కేవలం పార్టీ కార్యకర్తలు, పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ బాధ్యతలు ఉన్న వాళ్ళతో సిద్ధం సభలతో 3 జనంలో కూడా మరి సభల ద్వారా కార్యకర్తలను సిద్ధం చేసి ఎన్నికలు సమాయత్తం చేస్తున్న సందర్భంలో ఇప్పుడు తెలుగుదేశం కానీ, జనసేన కానీ ఇంకా పొత్తుల విషయంలోనే వీళ్ళ మల్లగొల్లాల పడతాం, బీజేపీతో చర్చల్లోనే ఇంకా ఉండడం. ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం ఏంటంటే, బీజేపీ ఏదైతే పొత్తుల విషయం పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ రోజు భీమవరంలో చెప్పారు, కానీ ఈ విషయం ఇంకా రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి అయితే సమాచారం అందలేదన్న విషయం తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు రాత్రి ఆయన వెళ్తున్నారు కాబట్టి అక్కడ సమావేశం అయిన తర్వాత రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని కూడా పిలిచే అవకాశం ఉంది. కాబట్టి రేపు మాపో అది క్లారిఫికేషన్ వస్తుంది. కానీ ఇంకా ఈ ధర్మిలో ఇంకా వీళ్ళ చర్చలు, పొత్తులు, అసెంబ్లీ సర్దుబాట్లు. ఇప్పుడు మీరు చూశారు రాజమండ్రి రూరల్ విషయంలో గవర్నమెంట్